హలో ఫ్రెండ్స్, నేను వాణి అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ గార్డెనింగ్ ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ మీరు మన మొక్కలకి ఇచ్చామనుకోండి, ఎటువంటి మొక్కలైనా కూడా పూలు పూస్తాయండి. మల్లెపూలు కానీ, చామంతులు కానీ, రోసెస్ కానీ, మందారాలు కానీ, మనం ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, ఎటువంటి మొండి మొక్కలైనా పూలు అయితే పూయాల్సిందే. సమ్మర్ వచ్చేసింది కదండి, పాపం అవి ఎండకు కానీ రోజు రోజుకి డల్ అయిపోతా ఉంటాయి అనమాట. అందుకే మనము లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇచ్చామనుకోండి, అవి ఎండ నుంచి కోలుకుంటాయి. మన ఇంట్లో ఎట్లానో చిన్న పిల్లల్ని, పెద్దవాళ్ళను మనం ఎంత కేర్ఫుల్గా చూసుకుంటాం కదా. సమ్మర్ వస్తే మజ్జిగ ఇవ్వడం, గ్లూకోజ్ వాటర్ ఇవ్వడం, టెంకాయ నీళ్ళు తాపించడం, ఇలా చేస్తూ ఉంటాం కదా. అలాగే అనమాట మొక్కలకి. అంటే మనం మొక్కలకి డబ్బు ఇచ్చి మనం ఏం చేయనవసరం లేదు. మన ఇంట్లో కిచెన్లో వచ్చే వేస్టేజ్తోని మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇచ్చామనుకోండి, అవి మస్తుగా అయితే మన పూలు పూస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎలాంటి మొక్కలకి ఇచ్చినా కూడా పూలు పూయడమే కాకుండా మొగ్గలు కూడా రాలిపోకుండా ఉంటాయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ముందు పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, మనకి ఆల్రెడీ సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. మనం వాటరింగ్ విషయానికి వస్తే తప్పకుండా అయితే 2 times ఇవ్వడం బెస్ట్ అండి. ఎందుకంటే మనకి టెర్రస్ గార్డెన్ కాబట్టి చిన్న కంటైనర్స్లో ఉంటాయి కాబట్టి 2 times అయితే ఇవ్వాలి. మార్నింగ్ అంటే సూర్యుడు రాకముందే ఎర్లీ అవర్స్లో అయితే ఇచ్చేయాలి. అదే ఈవినింగ్ అనుకోండి, ఆఫ్టర్ 7 ఇవ్వడం బెస్ట్ అనమాట. ఎందుకంటే అప్పుడే మనకి వేడి తగ్గిపోతుంది కాబట్టి ఆఫ్టర్ 7 అంటే మనకు బెస్ట్ అనమాట మన ప్లాంట్స్కి ఇవ్వడానికి. సో మన వాటర్ అనేది డైలీ 2 hours ఇచ్చామనుకొని మన మొక్కలు హ్యాపీగా ఉంటాయి. నెక్స్ట్ టిప్ ఏమంటే, సెమీ ప్రినింగ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. అంటే పూలు అయిపోతాయి కదా, పూలు అయిపోతానే మొక్కనైతే అట్లాగే స్టెమ్స్ని అలాగే ఉంచకూడదు. పూలు పూసేసిన తర్వాత లైట్గా సెమీ ప్రినింగ్ అంటారనమాట. అట్లా కట్ చేసామనుకోండి, మళ్ళీ కొత్తగా చిగుర్లు వచ్చి మొగ్గలు వచ్చి పూలు వస్తాయి. ఏ ప్లాంట్కైనా ఈ విధమైన కేర్ అయితే తీసుకోవాలండి. ఎట్లాంటి పూల మొక్కలకైనా, మందారాలకైనా, గులాబీలకైనా, మల్లె చెట్లకైనా ప్రూనింగ్ అనేది ఈ సీజన్లో అయితే, అంటే సమ్మర్ కదా అని కాదు, లైట్ సెమీ ప్రూనింగ్ అంటారు. అలా చేస్తే మళ్ళీ మనకు చిగుళ్ళు వచ్చి మొగ్గలు వచ్చి పూలు అయితే పూస్తాయి. నెక్స్ట్ ఏమంటే, సమ్మర్ వచ్చేసింది కదా అని చాలా మంది అయితే నీడలోకి షిఫ్ట్ చేసేస్తుంటారండి. అలా అయితే చేయకండి. ఎందుకంటే ఈ రోసెస్కి, మందారాలకి ఎంత ఎండ తగిలితే అంత మంచిగా అయితే పూలు పూస్తాయండి. సైజు కూడా పెద్దగా వస్తాయి. ఎండలో ఉన్న మొక్కలు పూసిన పూలకి, నీడలో ఉన్న మొక్కలు పూసిన పూలకి చాలా తేడా ఉంటుందన్నమాట. పూలు సైజులో కానీ కలరింగ్లో కూడా చాలా తేడా ఉంటుందన్నమాట. ఎక్కువ పూలు రావాలి, పెద్ద సైజులో రావాలి, అలాగే మంచి కలర్లో రావాలి అంటే మాత్రం మొక్కలైతే ఎండలోనే ఉండాలి. ఎండ తగిలితేనే అనమాట మన మొక్కలైతే చాలా సేఫ్గా ఉంటాయి. అంటే డిసీజెస్ కానీ అటాక్ కాకుండా ఉంటాయి, ఫంగల్ డిసీజెస్. మన దగ్గర మరువం, చామంతులు, బ్రహ్మకమలం ఇలాంటి మొక్కలు ఉంటే మాత్రం వాటిని తప్పకుండా అయితే నీడలో పెట్టాలండి. అవి ఎండకు తట్టుకోలేవు. అలాగే ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే ఇవన్నీ చూడండి, నేను 0 cost ఫర్టిలైజర్స్, అంటే కిచెన్లో వచ్చే వేస్టేజ్తోనే నేను చాలా రకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి నా మొక్కలకి ఇస్తూ ఉంటానండి. అలాగే వాటర్ బదులు బియ్యం కడిగిన నీళ్ళు, కందిపప్పు కడిగిన నీళ్ళు ఎక్కువగా యూస్ఫుల్గా ఉంటుందండి. మనము అలాగే దోసపిండి, ఇడ్లీ పిండి మనము మిక్సీలో చేస్తూ ఉంటాం కదా, లాస్ట్లో అడుగు వచ్చేది మనం కడుగుతూ ఉంటాం. అలాంటి వాటర్ని, మజ్జిగ పులిసిపోయినది, అవన్నీ కూడా ఇలా నేను స్టోర్ చేసేసి ఒకరోజు బనానా పీల్స్ని ఇలా వేసేస్తాను, బనానా ఫర్టిలైజర్ తయారైపోతుంది. ఒక్కొక్క రోజు ఆనియన్ పీల్స్ వేస్తాను, ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ తయారైపోతుంది. అలాగే ఫ్రూట్స్ పీల్స్ ఒక రోజు వేస్తాను, వెజిటేబుల్ పీల్స్ వేస్తాను. ఇలా రకరకాల ఫర్టిలైజర్స్ అండి. కాకపోతే కొద్దిగా ఓపిక ఉండాలంతే. ఎన్నో రకాల ఇలాంటి ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇచ్చామనుకోండి, మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి. ఇది పులిసిపోయిన మజ్జిగ అండి. మజ్జిగ నేను మీగడ చేస్తూ ఉంటాను అనమాట. అప్పుడు వచ్చిన మజ్జిగని ఇలా నేను స్టోర్ చేసి మొక్కలకి పెస్ట్ రాకుండా ఇలా స్ప్రే చేస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా చూడండి 0 cost ఫర్టిలైజర్స్ అనమాట. ఇవన్నీ ఇవ్వడం వల్ల మన మొక్కలకి, అంటే ఆర్గానిక్ వేలోనే చేసుకుంటున్నాం కాబట్టి మన సాయిల్ కూడా డ్యామేజ్ కాదు. అలాగే వానపాములు కూడా బాగా డెవలప్ అవుతాయి మన గార్డెన్లో. ఎక్సెల్స్ అండి ఇవి. నేను స్కూల్ నుంచి ఎగ్స్ అలా తెచ్చుకుంటూ ఉంటాను. అవన్నీ కూడా ఇవి బనానాస్ ఎండబెట్టేస్తాను, 2 కలిపి ఇలా మిక్సీలో వేసుకుంటానండి. టోటల్ కాల్షియం అనమాట. ఇది ఎండబెట్టిన టీ పొడి అనమాట. ఒక వీక్లీ వన్స్ ఒక్కొక్క మొక్కకి టీ ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తూ ఉంటాను. సో ఇలాంటి ఫర్టిలైజర్స్ అంతా 3 days అలాగే ఉంచేస్తాను, మంచిగా ఫర్మెంటెడ్ అవుతుంది. తర్వాత 1:10 కానీ 1:15 రేషియోలో డైల్యూట్ చేసి మొక్కలకి ఇవ్వాలండి. అలాగే ఇచ్చామనుకోండి కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం బాగా డైల్యూట్ చేసి రోజుకొకటి కూల్ డ్రింక్స్, సమ్మర్ వచ్చేసింది కదా, ఇలాంటి కూల్ డ్రింక్స్ ఇచ్చామనుకోండి మొక్కలు చాలా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఎనర్జీ ఇచ్చిన వాళ్ళం మొత్తం మొక్కలకి.
చాలామంది ఫ్రెండ్స్ చెప్పడం ఏమంటే మిల్లీ బగ్స్ ఎక్కువైపోయి మొక్కలు మందారం మొక్కలు రోజు రోజుకి ఎండిపోయి చనిపోతున్నాయి అని చెప్తూ ఉంటారండి. దానికి సొల్యూషన్ ఏమంటే మనకి ఈ మిల్లీ బగ్స్ పేను బంక వచ్చినాక కేర్ తీసుకునే కన్నా ముందుగానే అన్నమాట మనము నీమ్ ఆయిల్ కానీ మజ్జిగలో ఇంగు వేసి స్ప్రే చేయడం, అలాగే బూడిదండి కట్టె బూడిద అంటే స్కూళ్ళల్లో వంట చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ దగ్గర బూడిద తెచ్చుకొని మనము నెలకు ఒకసారి చల్లడం వల్ల చాలా సొల్యూషన్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం ఏం అమౌంట్ పెట్టి కొననవసరం లేదు. ఉన్న వాటిలలోనే చాలా రకాలుగా మనము ఎన్నో రకాల విధాలు ఫాలో అయ్యి ఈ పెస్ట్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చండి. పెస్ట్ రాకముందే మనము ఇలాంటివన్నీ మనం చేసామనుకోండి ఈజీగా ఈ మందారం మొక్కల్ని పెంచడంలో సక్సెస్ అయిపోవచ్చు. సో ఈ ఆర్గానిక్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ని డైలీ నేను ఇలాంటివే ఇస్తానండి. వాటర్ బదులు ఇలాంటివి ఇచ్చేస్తానమాట. బాగా డైల్యూట్ చేసి ఇలా ఇస్తూ ఉంటాను. మార్నింగే చూడండి 7:00 అప్పుడే ఎండ అయితే ఎంత ఎక్కువగా వచ్చేసిందో. ఇంత ఎండ ఎక్కువగానే ఉంటే మన మొక్కలు చూడండి ఎంత హెల్తీగా కనిపిస్తున్నాయో. ఎండ తగిలితేనే మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి. చిన్న చిన్న పార్ట్స్లో ఉన్న మొక్కలను అయితే షేడెడ్లోకి పెట్టేయండి. ఇలా పెద్ద పెద్ద కంటైనర్స్లో ఉన్న మొక్కలు అయితే డైరెక్ట్ ఇలా ఎండ పడితేనే హెల్తీగా ఉంటాయి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మార్నింగ్ 7:00కి ఎన్ని పూలు పూసినాయో మా గార్డెన్లో. ఇలా డైలీ వచ్చిన పూలను మనం తీసి మన దేవునికి పెడుతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో కదా మరి. ఎందుకంటే మనం చెట్లను మనమే పెంచుతున్నాం కదా, అందుకు చాలా హ్యాపీగా ఉంటుంది మనకి. ఇవ్వడం వల్ల మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఈ విధంగా పూలు కానీ ఫుల్గా కలర్ఫుల్గా రావాలంటే ఇట్లా పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉన్నామనుకోండి ఎలాంటి మొండి మొక్క అయినా పూయాల్సిందే అనమాట. పూలు ఎన్ని ఫ్లవర్స్ కాస్తాయి చూడండి. దేవునికి అయితే కొదవే ఉండదన్నమాట నా గార్డెన్లో. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనం ఈజీగా అయితే అమౌంట్ లేకుండా ఈజీగా తయారు చేసి ఈ సమ్మర్లో మన కూల్ డ్రింక్స్ అని వాటర్ మిలన్ ఇది జ్యూస్ అని ఇలాంటి తాగుతుంటాం కదా, అలాగే అనమాట ఈ మొక్కలు కూడా ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేసి ఇస్తూ ఉంటే చాలా హెల్తీగా పెరగడమే కాకుండా కలర్ఫుల్గా కానీ మనకు ఫ్లవర్స్ ఇస్తూ ఉంటాయి. వాటిలో అసిడిక్ నేచర్ పెరగాలి అంటే మనము నెలకు ఒకసారి ఏదో ఒక రూపంలో సాయిల్కి మనం అసిడిక్ నేచర్ అనేది కల్పిస్తూ ఉండాలి. పట్టికలో అయితే ఎక్కువగా మనకు అసిడిక్ నేచర్ అయితే పెరుగుతుందండి. మనకి పట్టిక అనేది ఆన్లైన్లో అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఒకవేళ మనకు దొరకలేదు అంటే వెనిగర్ ఉంటుంది కదండి, వెనిగర్ మనం యూస్ చేస్తూ ఉంటాం కదా. ఈ వెనిగర్ కానీ మనం వాటర్లో బాగా డైల్యూట్ చేసి మొక్క మొదట్లో వేస్తూ ఉంటే సాయిల్ అనేది అసిడిక్ నేచర్గా పెరుగుతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే పువ్వులు అనేది బాగా ఎక్కువగా పూసే అవకాశం ఉంటుంది. అలాగే టీ, కాఫీ పౌడర్ అలాంటివి కూడా మనము మొక్కలకి ఇస్తూ ఉన్నామనుకోండి సాయిల్ అనేది ఆటోమేటిక్గా అసిడిక్ నేచర్గా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎన్పీకే రిచ్గా ఉండే ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల నిమ్మ చెట్టు చాలా చిన్న చూడండి ఎన్ని కాయలు వచ్చాయో. ఇలా కాయలు రావడము, పూలు బాగా రావడము, కలర్ఫుల్గా పోయడం అంటే ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నైట్రోజన్ కూడా ఉంది కాబట్టి మన మొక్కలు గ్రీన్గా హెల్తీగా ఉండడానికి సహాయపడుతుంది. సో ఇవాళ వీడియోలో మనము ఈ సమ్మర్లో ఎక్కువ పువ్వులు పూయాలంటే ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి, ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల ఎలాంటి మొండి మొక్కలతో అయినా మనం పూలు పూయించవచ్చు అనే విషయం అయితే తెలుసుకున్నామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.